కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని సరైన నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీలో కోళ్లు చనిపోతున్నాయని ఫిర్యాదు అందగానే పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపడం జరిగిందని వాటిని వ్యాధి నిర్ధారణ కోసం భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్కు పంపించడం జరిగిందని తర్వాత బుధవారం సాయంత్రం సంబంధిత నివేదిక రావడం జరిగిందని తెలిపారు. అందులో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆ మేరకు వెంటనే ఎస్ఓపీని అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామని చెప్పారు. ఎక్కడైనా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతూ ఉంటే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలంటూ 9966779943 టోల్ ఫ్రీ నంబర్తో కూడిన 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏలూరు జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్ధారణ లేకుండా ఎవరైనా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. బాగా ఉడకపెట్టిన గుడ్లు మాంసంతో హాని లేదని, ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. జిల్లాలో అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశామని తెలిపారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ టి గోవిందరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ పాల్గొన్నారు. ఇది 1 కిలోమీటర్ రెడ్ స్పాట్ ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. ఇది కాకుండా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ 10 కిలోమీటర్ రేడియస్లో ఒక క్యాంప్ పెట్టాలనేది మనకు ప్రోటోకాల్ ఉంది. కాబట్టి ఆ క్యాంప్ కూడా ఇవాళ నుంచి మన మెడికల్ క్యాంప్ కూడా 10 కిలోమీటర్ జోన్లో ఎవరైనా సిమ్టమ్ తోటి వస్తారా, ఫ్లూ సిమ్టమ్ తోటి వస్తున్నారని మాత్రం మానిటర్ చేయడానికి కోసం మనకు అది పెట్టి ఉన్నాం మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సపోజ్ యూజువలీ ఇండియాలో ఇప్పుడు దాకా ఇలాంటి కేసెస్ ఏమీ బర్డ్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయినట్టు కేసెస్గా ఎప్పటికీ రిపోర్ట్ అవ్వలేనది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. అయినా కూడా ఒక యాంటీవైరల్ డ్రగ్స్ని రెడీ చేసుకోవాలి, మాస్క్ రెడీ చేసుకోవాలి. అండ్ పబ్లిక్కి ఏమైనా రిక్వెస్ట్ ఏదంటే మనకు యూజువల్గా ఉన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ని సిన్సియర్గా ఫాలో చేయడం అండ్ ప్యానిక్ అవ్వకుండా ఉండడం. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ అన్నది 30 degrees Celsius కాదు, 70 degrees Celsius తర్వాతనే చనిపోతుంది. ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఆఫ్టర్ 70 degrees Celsius. వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ బాయిల్డ్ ఎగ్, సో 70 degrees Celsius పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు. కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ 100 degrees Celsius కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ పడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. ఎస్పెషలీ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. సో బికాజ్ మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి, బికాజ్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్, ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి. కాబట్టి ఇమ్మీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా, ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది కాకుండా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ని మనం ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. బికాస్ కల్లింగ్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాసెస్. ఇంకా ఒక 1 lakh బర్డ్స్ దాకా ఆ పోటీలో ఉన్నాయి, అవన్నీ మనం కల్లింగ్ చేయాలి. ఇట్ విల్ టేక్ అంతా 7 days కాబట్టి. సో దానికి కావాల్సిన లైమ్, అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్, మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన ఏలూరు జిల్లాలో కూడా ఎలాంటి లేదు. నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది ఏవియన్ ఫ్లూ వైరస్ ఇన్ 1 poultry ఆఫ్ బాదంపూడి విలేజ్ మాత్రమే. దేర్ ఆర్ నో అదర్ కేసెస్ రిపోర్టెడ్. అండ్ అలా వస్తే కూడా 70 degrees Celsius తర్వాత ఈ ఏవియన్ ఫ్లూ విల్ నాట్ సర్వైవ్. కాబట్టి హాట్ బాయిల్డ్ చికెన్, ఎగ్ 100 degrees Celsiusలో బాగా బాయిల్ అనేది తింటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కూడా. సో అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేయకండి. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము కావాల్సిన అన్ని ఎస్ఓపీని మనం మొదలుపెట్టాము, ఎలాంటి ఇష్యూస్ ఉండదు. ఫార్మర్స్, పోల్ట్రీ ఫార్మర్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా ఇలాంటి చనిపోయిన బర్డ్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మాకు చెప్తే మేము అక్కడ వచ్చి విజిట్ చేసి శాంపుల్ తీసుకొని ఇట్ విల్ స్టార్ట్ అవర్ ఎస్ఓపీ. సో దోస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంపద సృష్టించే బృహత్ కార్యం కూటమి ప్రభుత్వాది నేతలతోనే సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండడం, సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గురువారం కూడా ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వినతలిచ్చేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకుని ఇళ్ల
ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని కోరారు. అలాగే ఇంకొంతమంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన వారికి భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దంటూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సంక్షేమాల మూలాలు సంపద సృష్టించగలిగే పరిస్థితుల్లోనే ఉంటాయనే వాస్తవాలను విస్మరించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలు సాగుతున్నాయని, అంతేకాకుండా పలు దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించే బృహత్కర్ కార్యానికి కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, బెల్లంకొండ కిషోర్, నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా అది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్వేగపూరితంగా స్పందించారు. దెందులూరులో బుధవారం అర్ధరాత్రి ఒక వివాహానికి వెళ్లిన క్రమంలో జరిగిన వ్యవహారాన్ని గురువారం ఆయన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఉద్దేశంతో అక్కడ తన కారుకు అడ్డుగా మరొక కారును పెట్టారో ధైర్యంగా చెప్పాలని నిలదీశారు. తన డ్రైవర్పై, గన్మాన్పై దాడి చేసేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తుంటే అది చూసి ఆవేశపూరితంగా స్పందించానని వివరణిచ్చారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేసిన కొందరు దోపిడీదారులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతమనేని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఎన్నికల దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పార్టీ నాయకులు బొప్పన సుధాకర్, లావేటి శ్రీనివాసరావు, మాగంటి మిల్లుబాబు, సైదు సత్యనారాయణ, పెనుబోయిన మహేష్ కుమార్, నేతల రవి తదితరులు ఉన్నారు. ఈరోజు కొంతమంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డి ప్రభుత్వం కాదు. తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే. దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన. మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరెవరైతే ఇప్పుడు ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం. ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా తప్పుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు. నువ్వు ముండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మీద తిరగబడే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఇది డెమోక్రసీ. నీకు శుభకార్యాలకు వెళ్ళే రైట్ ఉంది, నాకు వెళ్ళే రైట్ ఉంది. నేను వెళ్ళినప్పుడు నా కారు వస్తుంది, మీరు వెళ్ళినప్పుడు మీ కారు వస్తుంది. నేను వెళుతున్నప్పుడు నా కారు అడ్డంగా నీ కారు తీసుకొచ్చి పెట్టి కావాలని నన్ను ఆపటం ఇది భావ్యమా? ఈ విషయాలు అడగలేకపోయారండి మీడియా మిత్రులారా? ఎవరి కారుకి ఎవరు అడ్డం పెట్టారు? ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఏ ఉద్దేశంతో పెట్టారు? మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? మీరు ఎవరికి అడ్డం పెట్టదలుచుకున్నారు? అక్కడ
అది ఒక శుభకార్యం. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, దొంగల పార్టీ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, జన సైనికులు వస్తారు, అన్ని పార్టీలు వస్తారు, వెళతారు. వచ్చినవాడు పెళ్లి పని చూసుకోవాలి, వాళ్ళకి విషయం చెప్పాలి, ఎవరన్నా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఆత్మీయంగా మాట్లాడుకోవాలి, మన పని చూసుకుని మనం వెళ్ళిపోవాలి. కార్లకు అడ్డం పెట్టి వెళ్ళనీకోకుండా కదలనీకోకుండా ఎవరి యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము. నేను ఆ బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళు దుర్భాషలు ఆడాను కదా, ఎందుకు ఆడాల్సి వచ్చింది? నేను దుర్భాషలు ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే? నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు కారు పెట్టించావు కాబట్టి, నువ్వు గొడవకి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది. మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం. మీరు దానికి సరిపోయే మనుషులే. జేబు దొంగలు మీరు మీకన్నా. ఆయన బాబు, ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు 1, 2 కాదు. గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి. గ్రామాల్లో పనిచేద్దామని సిమెంట్ రోడ్డు పోద్దామని ఇసుక కంకర సిమెంటు పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి. నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను వెళ్ళి కేకలేసిన తర్వాత వాడు డ్రైవర్ కారు తీసింది కూడా ఉంది, విజువల్ కంప్లీట్ వీడియో ఉంది. అది నా కారులో కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ చేసింది. నా కారులోనే కెమెరా ఉంది, అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు. అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసా రాత్ర. ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలియదు, డ్రైవర్ చెప్పాడు. మన కెమెరాలో మొత్తం అంతా ఉందండి. చూడవా శివబాబు, ఆ వీడియో అంతా మొత్తం ఈ టీవీలో అందరికీ ఇవ్వు. వీళ్ళు కావాలంటే వాడుకుంటారు, అవసరం ఉంటే. వీళ్ళకి అవసరం ఇది నిజమే అనిపిస్తే. భర్త దగ్గర ఉందా? భర్త వీళ్ళందరూ షేర్ చేయవా? టోటల్గా అన్ని ఛానల్స్కి షేర్ చేయి. ఆ దొంగ టీవీ కూడా ఇవి కావాలండి. ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదని, పరిపాలనపై ఆకాంక్ష కంటే ప్రతిపక్షాలపై దాడులు, తప్పుడు కేసులు బనాయించడంపైనే పాలకులు దృష్టి పెట్టారని మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి విమర్శించారు. ఈ వ్యవహార శైలి రెడ్ బుక్ రాజ్యాంగమా లేక టీడీపీ రాజ్యాంగమా అని కొటారు ప్రశ్నించారు. వట్లూరులోని వివాహ వేడుకలో జరిగిన సంఘటనపై కొండలరావుపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. జరిగిన ఘటనను ఆయన మీడియాకు వివరించారు. వట్లూరులో వివాహ వేడుకకు వెళ్లామని తమను చూసి వారవలేక చింతమనేని తాగిన మైకంలో ఆక్రోశంతో తమపై దుర్భూషలాడమే కాకుండా అతను వ్యవహరించిన తీరు ప్రత్యక్షంగా అందరూ చూశారని పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం తాను మొదటిసారి చూడటమని, తాగిన మైకంలో చింతమనేని కర్రతో తమ కార్యకర్తలను కొట్టారని పేర్కొన్నారు. దెందులూరులో ఇలాంటి సంప్రదాయాలు తీసుకురావాలనేనా ప్రజలు వారికి ఓట్లు వేసిందని, ప్రజలకు వారు అందించే అభివృద్ధి సంక్షేమం ఇదేనా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇలాంటి సంప్రదాయాలు మంచిది కాదని ఆయన హితవు పలికారు. అధికారం ఎప్పుడూ ఒకరి పక్కనే ఉండదని, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ శాసనసభ్యులమవుతామని ఆయన పేర్కొన్నారు. 9 నెలలుగా ఈ నియోజకవర్గంలో ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్లి కారెక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన ఆయన ఇద్దరు కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు, ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే. డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా, అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. సారం నింపి కారు బ్యాగ్ చేస్తుండగా అలా 2 కార్లు వచ్చినాయండి. అక్కడ సెక్యూరిటీ అనే ఒక నిమిషం ఆగాను, నన్ను ఆపాడు. ఆపిన మరుక్షణం నేను ఆగిన తర్వాత వాళ్ళ కారు లోపలికి వెళ్ళి
వాళ్ళ కార్లు వెళ్ళా నేను తిప్పుకుని బాగా మార్జిన్ బాగా అంచుకు పెట్టుకుని దిగుతాకు కూడా గ్యాప్ లేదు నాకు. ఆ పెట్టిన తర్వాత వాళ్ళు కారు పెట్టారు, మళ్ళీ వచ్చి ఆరని కొట్టాడు అతను, ఆయన మా కారు అతను చూసి మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళా. అట్లా ఆపు కూర్చున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల తర్వాత చంద్రబాబు ప్రభాకర్ అటు నుంచి వచ్చేసి మొత్తంతో బూతులు అండి. ఆ బూతులు అంటే మామూలు బూతులు కదా, అసలు భగవంతుడు కూడా వినలేడు అసలు మన బూతులు అనమాట. ఒక తల్లి తండ్రి అనేది మనకి చిన్నపిల్లప్పటి నుంచి తెలిసిద్ది. తల్లిదండ్రి అంటే ఒక గురువు తర్వాత. అయినా అవి కూడా లేకుండా మా అమ్మని తిట్టిన తిట్లు 1 నుంచి 100 వరకు ఎన్నిసార్లు ఉంటాయో అన్నిసార్లు నీ అమ్మ అనే మాట మాట్లాడాడు. నీ అమ్మ పేగులు పీకేస్తా, నా పేగులు పీకించుకొని రామన్నా నన్ను పీకమన్నా, నేను కూడా పీకమనండి. చంపేస్తే అతని పేరు అన్న ఉంటుంది, చచ్చిపోయాడు పలానా చేతులు. సెల్లలు లాక్కుంటానికి పట్టుకొని ఒక 3-4 కలిసి గన్మ్యాను ఇంకొక 2-3 కలిసి పట్టుకొని లాగుతున్నారు. నేను వెళ్ళి హేమంత్ చేయి పట్టుకొని, హేమంత్ ఏదైనా ఉంటే తీసేసి ఇచ్చేద్దాము, అంతేకాని మీరు కంగారు పడబాకండి, మీరు మాట్లాడబాకండి, మేము ఇచ్చేస్తాం, ఏదైనా ఉంటే తీసేసి, మీదేం తీయలేదు, మీరు తీసుంటే తీసేసుకోండి అని అన్న. ఈలోపు ప్రభాకర్ వెళ్ళిపోయి ఆయన కారులోంచి ఒక స్టిక్ లాగా ఉంది, అది తర్వాత తెలిసింది అది బూట్లు లాక్కుంటానికి ఏదో స్టిక్ అంట, అది తీసుకొని వస్తా మన జితేంద్ర కనపడితే, ఏంటన్నయ్య ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా మాట్లాడతాం ఇలా చేయటం అని అంటే అతను ముందు తల మీద పెట్టి కొట్టి ఆ స్టిక్ పెట్టి కొట్టాడు. తర్వాత నేను ఇటు పక్క నుంచి ఉన్నా, నా దగ్గరికి వచ్చి న్యాయంపల్లి చెరువులు అటు దెంగుతారా బాబుగా నువ్వు అది ఇది అని అన్నాడు. అని నా మీద స్టిక్తో 2 సార్లు ఈ చేతి మీద ఆ స్టిక్తో కొట్టాడు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడబాకు, ఏదన్నా ఉంటే నువ్వు 2 మనుషులను పంపించు, ఈ రోజైనా ఎంక్వైరీ చేసుకొని అందులో మేము తప్పు చేసామనంటే మేము క్షమాపణ కోరుతాం. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆదేశాలపై కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్ ఎస్ఐ రాంబాబు హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై రహదారి భద్రతను పెంపొందించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని, హెల్మెట్ వాడకంతో తలగాయాల నుండి రక్షణ పొందవచ్చని, ఇది ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం హెల్మెట్ ధరించాలని, ఇది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా అందరి కుటుంబాల సంతోషం కోసం కూడా అవసరమని తెలిపారు. కాబట్టి హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని, వారి సహకారం సమాజాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలకమైందని కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాంబాబు తెలియజేశారు. మనీ తీసుకున్నట్టు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. ఇంకా దాన్ని ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు పిల్లలు బుక్స్ చదవడం, దాంట్లో ప్లస్ వీ హ్యావ్ ఎన్ అవేర్నెస్. సో నాకు ఏంటంటే ప్రాబ్లమ్ ఒకటి వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ప్రివెన్షన్ ఈజ్. ఒకసారి ఇక్కడికి వచ్చారంటే నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకొస్తావా, నన్ను కౌన్సిలర్ దాకా తీసుకొస్తావా, అక్కడికి ఆ రిలేషన్ ఈజ్ ఆల్రెడీ స్పాయిల్డ్. కెన్ వీ డూ మోర్ ప్రివెంటివ్ యాక్షన్? అండ్ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ ఎవరైతే, ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ కదా. పీపుల్ వోంట్ షేర్ టు దేర్ husband, father only. Why would they share to somebody who will just go and talk to them? So prepare some product. మీ దగ్గర నాకు తెలుసు ఆల్రెడీ ఉంటుంటాయి కదా. They are exposed. Nobody is there to talk. తప్పకుండా ఈ కన్వర్జెన్స్ ఎంతమంది Excellent district training college. We have all the infrastructure. We have computers. We have auditorium. Whatever you need, we'll give. నాకు ఏమంటే they are all engaged in multiple works. They can't go chase our investigation. If it is strengthened, I think they'll get what they deserve. Trainers, so they'll take it. They'll scale it up across district. చేద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరులో మొత్తం కన్వర్జెన్స్ మీటింగ్ లాగా పెట్టి చాలా మంది వర్క్ చేసేవాళ్ళు, ఎన్జిఓస్ చాలా మంది వచ్చింది. చాలా సంతోషం మీరు అందరూ వచ్చారు.
send a counselor, whoever is available. They have a pool of counselors. That counselor will start talking to them. And అంటే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299.
రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. వారల్ మ్యాక్స్ లో ఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన కోసం సెయింట్ జోసెఫ్ దంత కళాశాల వారు శనివారపేట నుంచి కళాశాల వరకు ప్రజలకు క్యాన్సర్ నిర్మూలన కోసం అవగాహన కల్పించడానికి మద్యపానం, ధూమపానం, పొగాకు, గుట్కా మరియు జంక్ ఫుడ్స్ మొదలైన వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలియజేయడానికి ర్యాలీని నిర్వహించారు. వారల్ మరియు మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ HOD డాక్టర్ RV చంద్రబాబు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గౌతమ్ సారథ్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ మోజస్ సహకారంతో, ప్రిన్సిపల్ స్లీవరాజు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. of oral and maxillofacial surgery. Department of Oral and Maxillofacial Surgery. ఫిబ్రవరి 13th అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డాక్టర్ జిన్వాలా బర్త్డే రోజు ఈ ప్రతి ఇయర్ అనేది ఫిబ్రవరి 13th సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ మా అసోసియేషన్ అనేది ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డే సందర్భంగా ఓరల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అవగాహన కల్పించడం కోసం అనేది మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ అనేది గాలిగోపురం నుంచి స్టార్ట్ చేసి దుగ్గిరాల వరకు జరపడం అనేది జరిగింది. ఓరల్ క్యాన్సర్ అనేది మెయిన్ అనేది గుట్కా తినడం వల్ల, పొగ స్మోక్ చేయడం వల్ల ఇది ఎక్కువగా వస్తూ ఉంది. 50 నుంచి 60% అనేది ఇది మెయిన్ హ్యాబిట్స్ వల్లనే వస్తుంది. ఈ హ్యాబిట్స్ చేయడం వల్ల మీరు ఓరల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ హ్యాబిట్స్ అనేది మీరు మానేస్తుందంటే ఓరల్ క్యాన్సర్ రావడానికి చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది జెనెటికల్గా అనేది ఎక్కువగా రాదు. 1 or 2% శాతం అనేది జెనెటికల్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది గుట్కా నవలడం, మెయిన్ పొగకు, ఈ ఆల్కహాల్, ఈ 3 కలిసి ఓరల్ క్యాన్సర్గా తయారవుతుంది. అది కూడా కాకుండా మేము మా డిపార్ట్మెంట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో రూమ్ నెంబర్ 2లో
ఇది అవగాహన కల్పించడం ఒకటి. ఇంకోటి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కండిషన్స్ వస్తున్నారు. ముందు ఓరల్ క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ట్రీట్మెంట్తో మీకు ఆ ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఎవరైనా కానీ నోట్లో చిన్న పుండు వచ్చినా కానీ, తెల్ల మచ్చలు వచ్చినా కానీ, ఎర్ర మచ్చలు వచ్చినా కానీ నోట్లో మీరు ఇమీడియట్గా కానీ మాకు డిపార్ట్మెంట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో వచ్చి మీరు చూపించుకున్నారంటే మీకు త్వరగా అది ఇంకా ముదిరిపోకుండా ఉండడం కోసం ఈజీగా మేము ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో ఏలూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఏలూరు నారాయణ కాలేజీ విద్యార్థులు లంకా అభినవ్, ప్రశాంత్ కుమార్లను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అభినందించి సత్కరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ఏలూరులో ప్రథమ స్థానంలో నిలబడటం అభినందనీయమని అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కాంపిటేటివ్ పరీక్షలకు మెరుగైన విద్యను అందిస్తున్న నారాయణ విద్యా సంస్థలు భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించి ఏలూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డీన్ రమేష్, ప్రిన్సిపల్స్ రాము, మురళి, ఏజీఎం సందీప్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు కె సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలూరు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులతో ఎన్నికల పరిశీలకురాలు సునీత సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారని, వారికి సంబంధించి 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు 70 జోన్లు ఏర్పాటు చేయగా అందుకు సంబంధించి 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని అన్నారు. జిల్లాలో డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు పటిష్టంగా ఉండాలని, ఏలూరులో కౌంటింగ్ జరుగుతుందని, పోలింగ్ అనంతరం పకడ్బందీ ఏర్పాట్లతో పటిష్ట బందోబస్తుతో ఏలూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి చేర్చాలని తెలియజేశారు. సమావేశంలో ఆయా జిల్లాల నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనగా ఏలూరు నుంచి సహాయ రిటర్నింగ్ అధికారి వి విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, పలువురు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు జిల్లాలో ఆర్టీసీలో కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అభివృద్ధికి, ఏఐటీసీ అభివృద్ధికి, తద్వారా సిపిఐ నిర్మాణానికి కృషి చేసిన మర్రాపు సత్యనారాయణ, వంకినేని శ్రీశైల మల్లికార్జునుల ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏలూరు కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్ సెంటర్లో గురువారం ఉదయం మర్రాపు సత్యనారాయణ, వంకినేని మల్లికార్జునుల వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు. మర్రాపు స్మారక స్తూపానికి బండి వెంకటేశ్వరరావు పూలదండ వేసి నివాళులర్పించారు. మర్రాపు చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ చైర్మన్ రాఘవులు, మర్రాపు తనయుడు జగదీశ్వరరావు పూలమాల వేయగా, వంకినేని చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి రాంబు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీసీ, సిపిఐ నిర్మాణానికి మరియు అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మర్రాపు, వంకినేని ఆశయాలను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి బి రాంబాబు, ఏలూరు డిపో గౌరవ అధ్యక్షులు వై శ్రీనివాస్, ఎంప్లాయీస్ యూనియన్ మాజీ నాయకులు ఎస్ సంజీవరావు, ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ నాయకులు కడుపు కన్నయ్య మాట్లాడుతూ మర్రాపు సత్యనారాయణ, వంకినేని మల్లికార్జునుడి సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మర్రాపు జగదీశ్వరరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శనివారపేట బివీరావు, ఎస్ ధనుంజయ, బట్టా మాణిక్యాలరావు, ఏఐటీసీ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు, బివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రెడ్డి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు చింతల సూర్యనారాయణ, గేదెల నాగేశ్వరరావు, కొత్తల రాము, కనకం, జగన్, బొగ్గల ప్రభాకర్రావు, అరిగెల యోహాను, రైతు వెంకటేశ్వరరావు, అల్లు త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు వర్ధంతి జరుపుకుంటున్నాం. వారి సేవలు ఆర్టీసీలో ఎనలేనివి, నిస్వార్థంగా నిక్కచ్చిగా వారి నమ్మిన సిద్ధాంతాలు పనిచేశారు. వారి అడుగుజాడల్లో నడిచే మేము కార్మిక చట్టాల గురించి కానీ, కార్మికుల యొక్క ఇబ్బందుల గురించి కానీ, లేకపోతే ఏ విధంగా నడుచుకోవాలని నేర్చుకున్నాం. వారి అడుగుజాడల్లో నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు వరకు కూడా కార్మికుల నాయకులుగా నిలబడ్డాం. వారి ఇద్దరికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస్ గారికి, ఆర్టీసీ ఎంప్లాయీస్ రీజనల్ సెక్రటరీ రాంబాబు గారిని మాట్లాడుతుంది. డియర్ కామ్రేడ్స్, మరి ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఒకప్పుడు మరాపు గారు, మల్లికార్జున గారి విధంగా వారి జీవితకాలం విశేష సేవలు అందించి మరి ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ బలోపేతానికి కృషి చేసిన వారిని స్మరించుకోవడం అది మన కర్తవ్యం. మరి ఈ రోజున మరాపు సత్యనారాయణ గారు, వంకినేని శ్రీశైల మల్లికార్జున గారు వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాంబాబు గారికి తెలియాలి. మర్రాపు సత్యనారాయణ గారి 25వ వర్ధంతి, అదేవిధంగా వంకినేని మల్లికార్జునరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కొత్తపేటలోని కామ్రేడ్ మర్రాపు సత్యనారాయణ గారి స్మారక స్తూపం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. మర్రాపు సత్యనారాయణ గారు, వంకినేని మల్లికార్జున గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ రీజనల్ సెక్రటరీగా ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ని బలమైనటువంటి యూనియన్గా తీర్చిదిద్దడంలో, ఐక్య పోరాటాల వేదికగా తీర్చిదిద్దడంలో వారి కృషి అమోఘమైనది. ఈ సందర్భంగా వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అలాగే వంకినేని మల్లికార్జున గారి చిత్రపటానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ రీజనల్ సెక్రటరీ రాంబాబు గారిని విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.